జిల్లా తెలుగుదేశం పార్టీలోని సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ కూడా సమసమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలని నేటి తరం యువతి యువకులను కోరారు. ఆనాటి పరిస్థితులను ఎదిరిస్తూ అందరూ ఉన్నతంగా జీవించడానికి మూఢ విశ్వాసాల వలన జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ చదువు మీద శ్రద్ధతో సమాజం వికసిస్తుందని నమ్మిన వ్యక్తి పూలే అన్నారు. పూలే జీవితంలో సామాజిక ఉద్యమకారుడిగా అనేక సంఘ సంస్కరణలకు ఆద్యం పోశారని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అందరూ ఉన్నతమైన స్థానానికి ఎదగడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ సూచనలతో రమణ మాదిగ మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం అణగారిన వర్గాలు, దళిత గిరిజన ప్రజలు అనేక కష్టాలను అనుభవించారని, ఆ రోజు ఆయన పోరాట ఫలితంగా నేడు పురుషులు, మహిళలు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలతో పాటు అనేక వృత్తులలో పనిచేస్తున్నారని, అలా పూలే సమాజానికి ఒక మార్గం చూపించారన్నారు. ఆ మార్గంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జామి భీమశంకర్, కొవ్వాడ సుశీల, భాష, జయమ్మ మొదలగు వారు పాల్గొని పూలేకు నివాళులర్పించారు.